ఏండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా వంటిల్లు. ఈరోజు చిక్కుడుకాయ మెంతం కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే చిక్కుడుకాయలని ఇలా శుభ్రంగా ఒలిచేసి కడిగేసి పక్కన పెట్టేసుకోండి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి డైరెక్ట్ కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు వేసేయండి. వేసేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి. ఇది ఎంత టేస్టీగా వస్తుందంటే నిజంగా చెప్తున్నానండి, అన్నంలో కన్నా కూడా రోటీ పుల్కాలోకి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ కూర పెట్టేసుకొని తినేస్తే అబ్బా ఇంకేం కావాలి చెప్పండి, అంత బాగుంటుంది. చూసారా, ఇంకా ఓన్లీ గింజలు దొరికితే మాత్రం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేసాక ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపేసి మగ్గబెట్టేసుకోండి. మూత పెట్టేసి సిమ్ మీద పెడితే చక్కగా మగ్గిపోతుందండి. ఎక్కడ కూడా ఉడకదు, అలా ఏముండదండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ, చాలా బాగుంటుందండి. ఇంకొకటి ఏంటంటే చిక్కుడుకాయలు చాలా వస్తున్నాయి కదా, సో గింజలు చిక్కుడుకాయ దొరికితే ఓన్లీ గింజలు ఒలుచుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటే మనకి 3 మంత్స్ వరకు నిల్వ ఉంటాయండి. ట్రై చేయండి మీకు దొరికితే. ఓన్లీ గింజల చిక్కుడుకాయలతోని మటన్ వేసి వండితే మాత్రం సూపర్ కాంబినేషన్ అండి. ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఇంతే కలుపుతూ మధ్యలో మధ్యలో లిడ్ తీస్తూ చూస్తూ ఇలా మగ్గబెట్టుకోవాలన్నమాట చిక్కుడుకాయని. చాలా బాగుంటుందండి. లేత చిక్కుడుకాయ అయినా ముదురు చిక్కుడుకాయ అయినా పర్లేదండి, చాలా బాగుంటుంది ఈ కూరకి. ఇక్కడ నేను పచ్చికారంతో చేస్తున్నాను అనమాట. సో కొంచెం పచ్చిమిర్చి తరిగేసి వేసేసి సన్నగా తరిగిన మెంతం కూర వేసేసి కలిపేసేసుకోండి. కలిపేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ మగ్గబెట్టేసేయండి. ఇంకా అంతే, ఇంకా ఏం అవసరం లేదండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన కూర అండి, చాలా బాగుంటుంది కూర. చూసారా, మూత మాత్రం కంపల్సరీ యూస్ చేయండి. మూత పెట్టేసుకుంటే మనకి ఏంటంటే ఆవిరిలో కూర ఉడికిపోతుందన్నమాట. ఇందులో వాటర్ అస్సలు యూస్ చేయకండి, యూస్ చేస్తే టోటల్ కూర టేస్టే చేంజ్ అయిపోతుందన్నమాట. చూసారా, చిక్కుడుకాయ మెంతం కూర టమాటో కూడా వేసుకోవచ్చు, అది వేరే టేస్ట్ వస్తుంది. బట్ ఇలా ఫ్రై చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. పప్పు చారు, మిరియాల చారులోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట. అంతే, కలుపుతూ మధ్యలో మధ్యలో చూస్తూ మగ్గబెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 వెల్లుల్లిపాయలని చిదిమేసి ఇందులో వేసేయండి. వేసేసి మగ్గనివ్వండి. ఇంకంతే, అయిపోయింది కూర. వెల్లుల్లిపాయలు వేసాక ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుందన్నమాట. చూసారా, అంతే. జస్ట్ నాకు 10-15 మినిట్స్లోనే కర్రీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. వేడిగా అయితే ఒట్టి కూరని లాగించేయచ్చు అనమాట, అంత బాగుంటుందండి. మా పిల్లలైతే అన్నంలో కన్నా కూడా ఒట్టి బౌల్లో వేసుకొని ఈ కూరని లాగించేస్తారనమాట. అంతే. చూసారా, అయిపోయిందండి. మంచిగా పైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. నేనైతే ఆ రోజు మిరియాల చారు పెట్టానండి, మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను, చూడండి. ఇలా ఎక్కువ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని అలా వేడి అన్నంలో కొంచెం చారేసుకొని సైడ్కి ఈ కూర వేసుకొని అలా నంచుకొని తింటుంటే ఆహా, ఇంకేం కావాలండి జీవితానికి చెప్పండి. ఎప్పుడు నాన్ వెజ్జే కాకుండా ఇలా వెజ్లో కూడా కొన్ని ఐటమ్స్ ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. అద్దరహో అన్నట్టుగా ఉంటుందండి. బౌల్లో, ప్లేట్లో కాకుండా ఇలా బౌల్లో వేసుకొని ఎక్కువ చారు పోసుకొని ఎక్కువ కూర పెట్టుకొని తింటుంటే అబ్బా, అంతేనండి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. ఉంటున్నా మరి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.